గ్లోబల్ సమ్మిట్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన వేగవంతం చేశారు అధికారులు. సిఎస్ నేతృత్వంలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో తయారీ తుది దశకు చేరింది. రాష్ట్ర అభివృద్ధిని సూచించే విధంగా డాక్యుమెంట్ ఉంటుందంటున్నారు. దీనికి సంబంధించిన కాపీలు త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ ప్రజాభవన్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ ను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటితో కలిసి విజిట్ చేశారు. గ్లోబల్ సమ్మిట్ కి టైం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సదస్సుకు వచ్చే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా రిలీజ్ చేసింది సర్కార్. 42 దేశాల నుంచి 1600కు పైగా డెలిగేట్స్ పాల్గొంటారు. 26 సెషన్స్ లో 15 మేజర్ ఇండస్ట్రీస్ పై చర్చలు జరుగుతాయి. ఐటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్ అండ్ ఫార్మా కంపెనీల ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారు. అమెరికా, యుఏఈ, యూకే, సింగపూర్, కెనడా, జర్మనీ దేశాలతో వివిధ రంగాల్లో ఒప్పందాలు జరుగుతాయని సర్కార్ ప్రకటించింది. వీటితో పాటు టెక్నాలజీ పరమైన ఇతర ఎంఓయూలు సెట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈ నెల 8-9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కి వివిధ రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ని భట్టి, తమిళనాడు సీఎం స్టాలిన్, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్వైట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును కోమటిరెడ్డి కలిసి గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానం పలికారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఇన్విటేషన్ ఇచ్చారు జూపల్లి కృష్ణారావు. గ్లోబల్ సమ్మిట్ కి దాదాపు 3000 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు రానున్నారని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. డిసెంబర్ 8-9 తేదీల్లో డెలిగేట్లకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. లా అండ్ ఆర్డర్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేపు సాయంత్రంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయంటున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. 8th, 9th కాకుండా 13th వరకు కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. 8th, 9th ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వాళ్ళు వస్తారు. 10th, 11th, 12th, 13th ఇంకా నెక్స్ట్ 4 days కూడా తెలంగాణ వాళ్ళు, లోకల్ వాళ్ళు ఎవరిని వచ్చి రాదలుచుకున్న వాళ్ళు, బయట నుంచి రాదలుచుకున్న వాళ్ళ కోసం కూడా ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకంగా మేము తీసుకున్నాము. ప్రతి స్మాల్ ఇష్యూని కూడా, స్మాల్ థింగ్ని కూడా వదలకుండా బందోబస్తు గట్టి చేస్తున్నాం. బట్ కనీసంగా ఈ 3000 మంది కనీసంగా వస్తారు. ప్లస్ ఆఫీసర్స్, సపరేట్గా ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ డిప్లాయ్ అయిపోతారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఉద్దేశించి సందేశం పంపారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ. ఈ నెల 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుండటంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సోనియా గాంధీ.